హరే కృష్ణ. అందరూ బాగున్నారండి? నేను మిమ్మల్ని అందరినీ హాయ్ హలో అనకుండా హరే కృష్ణ అని పిలుస్తున్నాను. హాయ్ హలో చూడు, హరే కృష్ణ బోలో అని ఒక చిన్ని బాబు చెప్పింది నాకు చాలా నచ్చింది. నాకు కృష్ణుడు అంటే కూడా చాలా చాలా ఇష్టం. అందుకే నేను అందరినీ హరే కృష్ణ అని పలకరిస్తున్నాను. ఈరోజు మీకు బ్రెడ్ హల్వా తక్కువ నెయ్యితో ఎక్కువ రుచితో ఉండేలా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ బ్రెడ్కి చుట్టూ ఉన్న ఎడ్జెస్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకున్నాక ఇలా బ్రెడ్ని పౌడర్ లాగా నలిపేసుకోవాలి, లేకపోతే మిక్సీ పట్టేసుకోవచ్చు. బ్రెడ్ని ఇలా పౌడర్లా చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో వేసి కొలుచుకోవాలి. మళ్ళీ పంచదార మెజర్మెంట్ కోసం ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా టేస్ట్ వస్తుంది. బ్రెడ్ పౌడర్ కరెక్ట్గా ఒక గ్లాసు వచ్చిందండి. ఇప్పుడు మూకిళ్ళలో 2 స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కాగాక ఇలా జీడిపప్పులు వేసేసి వేగించుకోవాలి. నేను జీడిపప్పులు ఆల్రెడీ వేగించేసి స్టోర్ చేసుకుంటాను డ్రై ప్యాన్లో, కాబట్టి ఇప్పుడు ఒక్కసారి వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ కూడా వేసేసి వేగించేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. చూడండి, చాలా ఫాస్ట్గా వేగిపోయింది. అదే మనం బ్రెడ్ ముక్కలతో హల్వా చేయాలంటే బ్రెడ్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసి వేగించి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇలా కొద్దిగా నెయ్యిలో పౌడర్ వేగించేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా వేగిపోయిన బ్రెడ్ పౌడర్లో పాలు పోసుకొని పొయ్యి కట్టేసి అప్పుడు పాలు పోయాలి. జస్ట్ ఈ పౌడర్ పీల్చేంత పాలు పోసుకుంటే సరిపోతుంది. బ్రెడ్ పౌడరు పాలల్లో నానే లోపల మనం ఇందాక గ్లాస్ నిండా బ్రెడ్ పౌడర్ తీసుకున్నాం. వేగించాక అది తగ్గింది కాబట్టి గ్లాస్కి వెల్తిగా, స్వీటు తక్కువగా ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఈ పంచదారని బౌల్లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసి లైట్గా పాకం రానివ్వాలి, గులాబ్ జామ్ పాకంలాగా. పంచదార మునగ కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. పొయ్యి అంటించాను. పంచదార కరిగిపోయి పాకం ఇలా పొంగొచ్చి మరిగితే రెడీ అయినట్టే పాకం. ఈ పాకాన్ని బ్రెడ్లో వేసేసుకుందాం. ఈ పాకం బ్రెడ్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి పొయ్యి మీద ఉడకనివ్వాలి. బాగా కలుపుకొని ఒక ఉడుకు రానిస్తే బ్రెడ్ హల్వా రెడీ. ఇలా కొతలాడుతూ ఉడికితే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. చాలా తక్కువ నెయ్యితోటి చాలా చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా చేసుకున్నట్టే అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. మీ దగ్గర ఉంటే కనుక పచ్చకర్పూరం కూడా వేసుకోండి, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ హెల్త్కి చాలా చాలా మంచిది. ఇలా మీరు కూడా బ్రెడ్ హల్వా చేసుకుని ఎలా ఉందో చెప్పండి. నెయ్యి అసలు అంటుకోవట్లేదు మూకడికి, చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంది. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. చూడండి, అదర్హో అనేట్టుంది. మరిన్ని వంటలు చూడటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.